హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కడదాము అని చెప్పేసి. ఇప్పుడు మేము వెళ్ళబోయేది సూర్యాపేట్కి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అంటే ఒక 2 hours ఈజీగా టైం పడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు కుక్కట్పల్లి నుంచి ఎల్బీనగర్ వెళ్ళడానికి అసలు ఎంత టైం పడుతుందో తెలియట్లే. యాక్చువల్గా అయితే 1 hour టైం పట్టాలి. ఇక్కడ టైం చూస్తే 1.5 hours ఎక్కువ పట్టేలా ఉంది. ప్లస్ మధ్యలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్ళాలన్నమాట. ఈ లాకెట్ యాక్చువల్గా థర్డ్లో వేసుకోవాలి, బట్ నేను లాకెట్లో ఉంది. ప్లస్ చైన్లో బాగా ఈజీగా పట్టింది కాబట్టి నేను చైన్లో వెంకటేశ్వర స్వామి లాకెట్తో పాటుగా లక్ష్మీదేవి లాకెట్ కూడా దీనికి వేసుకున్నాను. ఒక 9 days వరకు అట్లీస్ట్ ఉంచుకోవాలి. 9 days తర్వాత తీయాలన్నమాట. అంటే లాకెట్ 9 days ఎందుకన్నా అంటే 3rd dayకి సండే అవుతుందన్నమాట. సండే రోజు తీయకూడదు. మళ్ళీ 5th day వచ్చేసి ట్యూస్డే అవుతుంది. ట్యూస్డే కూడా తీయకూడదు. సో 9 days ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి 9 daysలో తీయాలి. ఇంకా దారం అయితే రోజు దారం 9 days వరకు వేసుకునేసరికి కొంచెం తెల్లగా అయిపోయి షేడ్ అయిపోతూ ఉంటుంది కదా. దానికంటే బెస్ట్గా ఇది 2 లాకెట్స్ ఒకే దాంట్లో ఉండిపోతాయి అని చెప్పి 11కి. ఇప్పుడు టైం ఎంత? 1:15 అవుతుంది. 1:15. We are still at అప్సి కూడా దాటినాం. జస్ట్ అప్సి కూడా దాటినాం కుక్కట్పల్లి నుంచి. ట్రాఫిక్ చూస్తే ఆంధ్రలో అందరూ ఫస్ట్ వెళ్ళిపోరు, మీరు మీ అమరావతికి వెళ్ళిపోరు. ఇడికి వెళ్ళి మాకు పండుగలు వచ్చినప్పుడు ఏదో టార్చర్ మోప్ అవుతుంది రోడ్ల మీద. ఇప్పుడు సూర్యాపేట విజయవాడ హైవే మొత్తం ఇట్లానే ఉంటుంది కావచ్చు. దీనికంటే మనము మా కరీంనగర్ హైవే కి సిద్దిపేట నుండి రైట్ కూడా వెళ్ళిపోతాం. మేము ఆల్రెడీ ఇప్పుడు సిద్దిపేట దాటి రైట్ తీసుకుంటాం అన్నమాట. అంతే, ఇంకొక గంట అయితే రీచ్ అయిపోతాం మీ ఇంటికాడ. కిలోమీటర్ 200 kilometers వెళ్ళిపోవటం ఈజీ అని చెప్పి ఫరక్ పడేది. కరీంనగర్కి వెళ్ళి ఉంటాయి. కరీంనగర్ అవసరం లేదు, సిద్దిపేట పోయి రైట్ తీసుకుంటే సిద్దిపేట జనగాం రోడ్ ఎక్కేసినామంటే అయిపోతుంది. సిద్దిపేట నుంచి జనగాం రోడ్ ఎక్కి ఒక 1 hourలో 1.5 hours సూర్యాపేట. సీరియస్లీ వెళ్ళిపోయే వాళ్ళం కావచ్చు. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ ఏమున్నాం, ఎల్బీనగర్ కూడా పోలే. ఇంకా 1.5 దాటిపోయిందా? ఎల్బీనగర్ అంటే ఉప్పల్ కూడా రాలే. అట్లా ఉంది ట్రాఫిక్, టూ మచ్ ట్రాఫిక్. మరి ఫెస్టివల్ అని చెప్పా లేదంటే వీకెండ్ అని చెప్పా ఏంటో తెలియదు. కానీ వీకెండ్ కాదు, పండుగనే. వీకెండ్ ఎవ్రీ వీకెండ్ ఇట్లా ఉండదు కదా. మీ అక్కలంటి పోయినప్పుడు ఇట్లా ఏమి ఉండదు కదా మనకి. కలిపి ఉంది కాబట్టి రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి హ్యాపీగా అందరు వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయారు. కానీ ఇప్పుడు మేము ఎలా అయితే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు కూడా అలానే ఇబ్బంది పడిపోతారు. ఇంకా నెక్స్ట్ టైం నుండి పండుగలో సట్లకెళ్ళి పోదాం మీ ఇంటికి. కరీంనగర్ నుంచి సిద్దిపేట పోయి పోదాం. లేదు, ఇక్కడ మధ్యలో ఎక్కడ ఇలాంటివి ఏం చిన్న చిన్న వర్క్స్ కూడా పెట్టుకోకుండా ఓఆర్ఆర్ ఎక్కేసి అట్లా వెళ్ళిపోయాం. ఇప్పుడు చూస్తావు విజయవాడ హైవే ఎట్లుంటుంది చూస్తావు. అది కూడా ఫుల్ ఉంటుంది అసలు. ఎప్పుడు అది ఎవర్ గ్రీన్ లాగా ఎప్పుడు చూడు ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు చూడు హడావిడిగా ఉంటుంది అసలు విజయవాడ హైవే. నార్మల్ సిటీ నడుపుతున్నట్టు అనిపిస్తుంది రోడ్ మీద. పండుగలో వచ్చిందంటే అంతే కోర్ ట్రాఫిక్ నడుపుతున్నట్టే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకు అది అక్కడ మళ్ళీ సూర్యాపేట కట్ అయిపోయినాక తగ్గిపోతుంది ట్రాఫిక్ కదా. సూర్యాపేట తర్వాత రోడ్ కూడా వైడ్ అవుతుంది. 6 lane ఉంటుంది సూర్యాపేట తర్వాత. అవును, సూర్యాపేట ఆల్వేస్ బిజీ. ఏముండదు మరి అక్కడ కానీ అంత బిజీగా ఉంటుంది. అదే ఆంధ్రలోకి దగ్గర ఉంది కాబట్టి అట్లా ఉంటుంది. అది వాళ్ళందరూ వెళ్ళాలంటే సూర్యాపేట నుంచి వెళ్ళాలి కాబట్టి బిజీ. అఫ్ కోర్స్ సూర్యాపేట బిజీ. ఇంకా అది విజయవాడ అటే పోతుంది, ఏలూరు అటే పోతుంది, రాజమండ్రి అదే రోడ్డు, వైజాగ్ అదే రోడ్డు. ఆబ్వియస్లీ ఉంటుంది బిజీ. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేయాలి. అందుకే ఆటోమేటిక్ కార్ కొనుక్కున్నాను. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది నాకు తెలిసి ఆటోమేటిక్ కార్ కొన్నాను ఈసారి. మళ్ళీ చేసిన తప్పు చేయొద్దని అర్థమైంది నాకు. అంతే, ఊకే గేర్లు మార్చాలి అంటే ఇబ్బంది. కాలు ఒక దాంతో మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కాలు రెస్ట్ తీసుకుంటుంది, బోర్ కొట్టినప్పుడు ఇట్లా చేంజెస్ అయిపోతుంది. అంతే, రైట్ ఆర్ లెఫ్ట్ ఏదైనా ఒకటి యూజ్ చేసుకుంటే సెట్. రైట్ ఆర్ లెఫ్ట్ అంటే సబ్స్క్రైబర్స్ అవుతారే బాబు. లెఫ్ట్ రెస్ట్ తీసుకుంటే రైట్ వాక్ చేస్తుంది. అది దానికి కూడా పెద్ద వర్క్ ఏమి ఉండదు కదా. ఎదురొస్తుంది ట్రాఫిక్. నువ్వు కూర్చో, నేను డ్రైవింగ్ చేస్తా. అసలు నేను డ్రైవింగ్ చేసి అసలు ఎప్పుడో సూర్యాపేటకి వెళ్ళిపోయే వాళ్ళం. నువ్వే నాకు ఇవ్వట్లేదు డ్రైవింగ్ అనవసరంగా. కానీ ప్రాణాలతో పోయటం మళ్ళీ లేకపోతే ఎట్లా పోయటం ఎందుకు అనవసరం. డ్రైవింగ్ నమ్మకం లేదా మాత్రం. అసలు ఎంత అవుతుంది టైం? 4:18, 4:20, 11 o'clock స్టార్ట్ అయినాం. సో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి రావడానికి 5 hours. ఎంతసేపు హార్డ్లీ 10 to 15 minutes కంటే ఎక్కువ పడుకున్నాను నేనేమైనా.
½ కూడా కష్టం మీద పడుకున్నావు వెంటనే ఏదో ఒకటి చెప్పి అట్లా ఇట్లా అని వెంటనే లేపినావు నన్ను. స్ట్రీట్ నెంబర్ 8 నుంచి రైట్ తీసుకోవాలి. ఎంత ట్రాఫిక్ అంటే అబ్బాబాబా, ఫుల్ ట్రాఫిక్. అసలు ఇన్ని అవర్స్ ఆఫ్ జర్నీ అయితే నా లైఫ్లో చూడలేదు అసలు. హైదరాబాద్ నుంచి సిటీ నుంచి బయటికి రావడానికే 2 hours నుంచి 3 hours టైం పట్టింది. ఆకలి వేస్తుంది, తింటే ½ hour 1 hour ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి అట్లనే చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు, ముందు నుంచి తీసుకువద్దాం. నేను చెప్పిన రోడ్లో అయితే ఆ రోడ్లో వచ్చేస్తాను. మా పిన్ని లంచ్ రెడీ చేస్తున్నా అని చెప్పింది. మేమేమో డిన్నర్ టైం పోయేలా ఉన్నాం. ఇక 5 అవుతుంది కదా, ఇంకా కొంచెం సేపు అయితే వెళ్ళి అటు కొంచెం సర్దేసరికి ఇక 1 time కథం సెట్. ఆకలేస్తుంది. ఇప్పుడు ఒక బనానా తిన్నాం, అది కూడా అయిపోయింది ఇప్పుడు. ఇటే కదా ఇటు. ఇట్స్ బీటన్. ఫైనల్లీ ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయినాం. ఈ ఏరియా అయితే ఇటు సైడ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అటు సైడ్ ఇటు సైడ్ జనాభా లేకుండా వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ, లోపల పార్కింగ్ వచ్చు, మంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది అసలు. దూరం అనుకున్నాం కానీ ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా పెరుగుతున్నాయి. రైట్. ఇక్కడ పెళ్ళయింది మొన్న బాబాయ్ వాళ్ళు. స్ట్రైట్ అదే మనం లెఫ్ట్కి వెళ్ళాలా? ఇదే కార్ అక్కడ కనిపిస్తుంది కదా, బాబాయ్దే కదా. నాకు అప్పుడు గుర్తులేదు లెఫ్ట్ రైట్, అందుకని ఇదే ముందు పెట్టేసేయాలా? పెట్టేసే బాబాయ్దే. బుల్లెట్ ఎప్పుడు కొన్నాను? ఎప్పుడు వెనకాలకు పెట్టాలా? అమ్మయ్యా ఫైనల్లీ రీచ్ అయిపోయాను. హ్యాపీ. ఇంకా దిగొద్దా? ఎన్ని గంటలు కూర్చోవాలి? కాళ్ళు నొస్తున్నాయి నాకైతే. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాలింగ్ బెల్ కొట్టాలి. ఎవరు వస్తారో ఫస్ట్ చూద్దాం. రాఖీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మా పెద్ద తమ్ముడికి అయితే కట్టేశాను. ఫస్ట్ ఒకటి తోడు రాఖీ కట్టాను, తర్వాత ఒక మెయిన్ రాఖీ కట్టాను. వాడికి ఇంకొక రాఖీ కూడా నచ్చింది అని దాంట్లో ఒకటి రాధాకృష్ణ అండ్ ఒకటి రామ్ అనమాట. ఆ 2 నచ్చాయంట, 2 కట్టించుకున్నాడు. ఇలా ఒకరి దగ్గర అయిపోయింది. వాడికి నోట్లో కురుపులు అయ్యాయి ఫుల్గా. అందుకోసమని కొంచెమే స్వీట్ పెట్టమన్నాడు, కొంచెమే స్వీట్ పెట్టారు. స్వీట్ పెట్టినాక నాకు పెట్టాడు. నెక్స్ట్ హారతి ఇచ్చేసి అక్షింతలు అయితే వేసా అనమాట. మా పిన్ని ఏమో ఇప్పుడు హారతి పాట పాడు అనేసి అంటుంది. నాకు హారతి పాటలు ఎక్కడ వస్తాయి, అవి రావు కదా. సో అలా జోక్స్ వేసుకుంటూ అలా అయితే ఇక్కడైతే కంప్లీట్ చేసాము. నా ఛానల్ ఇప్పటివరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ పెట్టగానే మీ దాకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. కుదిరితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలా పెద్ద తమ్ముడు దగ్గర కంప్లీట్ చేసుకున్నాను అక్షింతలతో. నెక్స్ట్ చిన్న తమ్ముడు మనీ దగ్గరికి వెళ్ళా అనమాట. వాడికి బొట్టు పెట్టి నెక్స్ట్ రాఖీ కట్టి, ఫస్ట్ అది పెద్దది దూది రాఖీ కాకుండా ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో వచ్చుండే కదా, షైనీగా వస్తాయి కదా, అవి కట్టుండే అనమాట. పెద్దవి చేతి నిండా కనిపించేవి, అవి తీసుకునే ఉండే ఈసారి. అలా అయితే బాగుంటుంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి అది తీసుకొని తర్వాత మెయిన్ రాఖీ కట్టాను వాడికి. మీరు కూడా ఇలా మెయిన్ రాఖీ తోడుగా ఇంకొక సపోర్ట్ రాఖీ కూడా కడుతున్నాం. చాలా సిక్ అయి ఉన్నాడు, చాలా డల్గా ఉండే. అసలు యాక్టివ్గా ఉంటే వాడు వేరే ఉంటాడు, ఇప్పుడైతే చాలా డల్గా కనిపిస్తున్నాడు అనమాట. సిక్ అయిపోయి ఇప్పుడు కొంచెం యాక్టివ్గా అయ్యాడు, ఫీవర్ తగ్గి, లేదంటే ఇంకా మంచిగా కనిపిస్తుండే. చాలా బక్కగా అయిపోయాడు వాడు. తర్వాత వాడికి రాఖీ కట్టేసి స్వీట్ పెట్టి తర్వాత అక్షింతలు వేసాను. వాళ్ళ బావ కూడా స్వీట్ పెడుతున్నాడు అనమాట పిలిచి. ఇక వాళ్ళ బావ కూడా తనకి స్వీట్ పెట్టాడు. తర్వాత ఇద్దరం కలిసి ఆశీర్వదించుండే. అలా అయితే నా డే ఫెస్టివల్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మా ఇద్దరు తమ్ముళ్ళతో, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, చెల్లె వాళ్ళు అందరితో, మా అత్తయ్య వాళ్ళతో అందరితో అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా రాఖీ అయితే సక్సెస్ఫుల్లీ హ్యాపీగా జరిగిపోయింది. ఇలా మీరు కూడా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉండే, రాఖీ ఫెస్టివల్ రోజు తమ్ముడైనా అన్నయ్యనైనా తెలంగాణలో అయితే లేడీస్ కాళ్ళే మొక్కుతుంటారు, అక్క అయినా చెల్లైనా సరే. అదే ఆంధ్రాలో అయితే రివర్స్ అనమాట, బ్రదర్ కాళ్ళే మొక్కుతారనమాట అన్నయ్య అయితే. అసలు ఏది కరెక్ట్ అంటారు?
ఇది కరెక్ట్ అంటారా, లేదంటే మన తెలంగాణ కరెక్ట్ అంటారా, ఆంధ్ర కరెక్ట్ అంటారా? డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ వాంట్ టు నో, అంతే, జస్ట్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను.